హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజైతే వీడియో ఏంటి అని అంటే రాఖీ పౌర్ణమి రాబోతుంది కాబట్టి నేనైతే రాఖీలు ప్రిపేర్ చేశాను నా తమ్ముళ్ళ కోసం. మీ అన్న తమ్ముళ్ళ కోసం కూడా మీరు చేయాలి అని అనుకుంటే లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ మన వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించింది, ఏ రాఖీ నచ్చింది అని చెప్పి కామెంట్ చేసేసేయండి, ఓకేనా? సో రాఖీ చూద్దామా? నేను చేసిన రాఖీస్ ఎలా వచ్చాయో చూసేసేయండి. చూడండి, ఇంకా క్లారిటీగా చూడాలి అనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఎలా చేశాను ఏంటిది 75 రూపీస్ బడ్జెట్లో అని చెప్పి మీకు అర్థమవుతుంది. సో సింపుల్గా ఇష్టపడే వారికి అయితే ఇలా కూడా చేశాను. చూడండి, ఇది నేను కట్టాను కాబట్టి క్లారిటీగా తెలియట్లేదు, వీడియోలో చూడండి క్లారిటీగా తెలుస్తుంది, ఓకేనా? సో ఇదనమాట. నేను ఇన్ని రాఖీస్ చేసిన తర్వాత కూడా 75 రూపీస్ బడ్జెట్లో నాకు ఇంత మెటీరియల్ అయితే మిగిలిందనమాట. చూడండి, కావాలంటే ఇంకా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి రాఖీస్ మీకు నచ్చాయో లేదా కామెంట్ చేయండి. దీన్ని బట్టి నేను ఇంకా రాఖీస్ చేయాలో వద్దా అనేది డిసైడ్ అవుతాను, ఓకేనా? సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయితే ఎవరైనా రాఖీలు ఈజీగా కొనుక్కొని తీసుకెళ్ళి కట్టేస్తున్నారనమాట. ఎవరు ప్రిపేర్ చేయట్లేదు. కానీ అందరిలాగా మనం కడితే ఏం బాగుంటుంది చెప్పండి? మనం స్పెషల్గా ఉండాలి కదా. సో మన బ్రదర్స్ కోసం అయితే మనం కష్టపడి చేయడంలో తప్పులేదు కదా. అది కూడా మనకు నచ్చినట్టు. ఇదివరకంటే రకరకాలుగా మంచి మంచి డిజైన్స్తో చాలా బాగా వచ్చేవి రాఖీస్. కానీ గత 2-3 ఇయర్స్ నుంచి నేనైతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. రాఖీ కడితే అరే ఏంటి నాకు నచ్చలేదు, అయినా సరే ఏదో కట్టాలి కాబట్టి ఎన్ని షాప్స్ తిరిగినా సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, నచ్చినట్టు లేవు. సో మన బ్రదర్స్కి మనకు నచ్చినట్టుగా ఈజీగా బడ్జెట్లో హ్యాపీగా మనం ఇలా రాఖీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇంకా క్లారిటీగా మీకు వీడియోలో చూపిస్తాను, మీకు మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళకి కూడా గుర్తుంటుంది, అరే మా అక్క నా కోసం ఇంతలా కష్టపడి చేసింది అని చెప్పి. నేను యాక్చువల్గా మా తమ్మునికి అయితే చెప్పాను అనమాట, బ్రో నేను ఇట్లా రెడీ చేస్తున్నా, నీకు నచ్చుతుందా, కట్టుకుంటారా లేదా అంటే, నువ్వు నార్మల్ థ్రెడ్ కట్టినా ఓకే అక్క మాకు అని చెప్పి అంటున్నారనమాట. అలాంటి మంచి బ్రదర్స్ కోసం మనకు నచ్చినట్టుగా మంచి రాఖీస్ చేయకపోతే ఎలా చెప్పండి? సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. చూడండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా 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 బాగా నచ్చాయి రాఖీస్. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. వావ్, ఆసమ్ అనిపించింది నిజంగా. మీకు కూడా అలానే అనిపించిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇదైతే లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఫస్ట్ ఇదే అనమాట రాఖీ. సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు వీడియో మేకింగ్ చూడండి. ఇది కూడా లాస్ట్ వీడియోలోనే ప్రిపేర్ చేశాను నేను. ఆల్రెడీ మీరు చూసింటే లాస్ట్ వీడియో తెలిసింటుంది పార్ట్ 1లో. సో అందులో అయితే ఇది నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను కదా. దానికోసం అయితే థ్రెడ్, గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని గమ్ అంతికించుకొని స్టార్టింగ్లో, తర్వాత ఇవైతే ఎక్కిస్తున్నా చూడండి. సో ఇక్కడైతే విడిగా అనమాట నేను ఎక్కిస్తున్నా. గ్రీన్ కలర్ పూస చూసారు కదా, వాటిలో ఎక్కించి థ్రెడ్ అయితే మళ్ళీ హోల్ నుంచి బయటకు తీసా. సో అదే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ కూడా చూపిస్తున్నా చూడండి, అన్నీ విడివిడిగానే నేను ఎక్కించాను అనమాట. ఇక్కడైతే నేను రౌండ్గా ఉన్నది అది తీసుకొని రౌండ్ షేప్లో కొంచెం థ్రెడ్ అనేది కట్ చేశాను అనమాట. చూడండి, డిఫరెంట్ మీకే తెలుస్తుంది కదా. సో నాకు కొంచెం పెద్దగా అనిపిస్తే ఇంకొంచెం చిన్నగా చేసుకున్నా, ఓకేనా? తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్, అటు సైడ్ ఎలా అయితే ఎక్కించామో దానికి రివర్స్లో ఇటు సైడ్ ఎక్కించుకోవాలి. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే నాకు ఇది కొంచెం ఏమన్నా యాడ్ చేస్తే బాగుండు అని అనిపించి నేనైతే ఈ వైట్ కలర్ లేస్ అనేది యాడ్ చేశాను అనమాట. చైన్ది ఉంటుంది కదా, సో చైన్ మోడల్లో
అదైతే నేను యాడ్ చేసా చూడండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటి ఇక్కడ అని అంటే, థ్రెడ్ తీసుకున్నప్పుడు కొంచెం తక్కువే తీసుకోండి. నాకు ఇక్కడ ఎక్కువైంది, నేను ఫస్ట్ టైం కదా చేయడం, నాకు అంతలా తెలియలేదు. సో అరే ఏంటి ఇంత హైట్ అయింది అని అనిపించింది. సో నెక్స్ట్ టైం నేను చిన్నగా చేసుకున్నా, అది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. కానీ నాలాగా ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, ఒక్క థ్రెడ్ మీరు కట్ చేశారు అని అంటే అది ఆల్మోస్ట్ ఒక 10-15 రాకీస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంత పలుచగా మనం యూజ్ చేయాలి. ఇది ఓకే బాగానే ఉంది, కానీ నాకు కొంచెం థిక్నెస్ ఎక్కువైంది అని అనిపించింది. సో చూడండి, ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. సో నేను కింద అది గమ్ పెట్టేసి బ్యాక్ సైడ్, ఇదైతే నార్మల్గా బక్రం కాదు, బాయ్స్ టీ-షర్ట్స్ కుట్టే వాళ్ళు షర్ట్కి కాలర్ దగ్గర పెడుతుంటారు కదా లోపల స్టిఫ్నెస్ కోసం. సో అదనమాట ఇది. నాకు ఇదే అవైలబుల్లో ఉండే షాప్లో. సో 10 రూపీస్కి నాకు చాలా, ఒక మీటర్, అది కాస్ట్లీ అంట, బట్ ఆంటీ నాకు తెలుసు కాబట్టి 10 రూపీస్కి అయితే ఇచ్చింది. ఓకే నాకు అది సరిపోతుంది అని చెప్పి 1 మీటర్ అయితే తెచ్చుకున్నాను నేను. సో అదే యూజ్ చేశాను నేను ఇక్కడ. బ్యాక్ సైడ్ పెట్టి గమ్ పెట్టి అతికించేసేయడమే. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే, మీరు ఈ గమ్ యూజ్ చేయకండి, చెయ్యొచ్చు, ఇది కూడా ప్రాబ్లం లేదు. కానీ రాఖీలే ఒక 2-3 డేస్ అయితే వాళ్ళు తీసేస్తుంటారు హ్యాండ్స్కి, కాబట్టి యూజ్ చేయొచ్చు. కానీ ఇంకా స్టిఫ్గా ఉండాలి అని అనుకుంటే ఇది కాకుండా మీకు వేరే గమ్ దొరుకుతుందనమాట. షాప్లో లేడీస్ కార్నర్లో అడిగితే ఇస్తారు. నాకు ఆ గమ్ అక్కడ దొరకలేదు. సో ఇంట్లో ఇదే ఉండి ఇదే యూజ్ చేశాను. మీరు కావాలంటే అది తెచ్చుకోవచ్చు. A750 ఎంతో ఉంటుంది నెంబర్, ఓకేనా. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, మీకు గ్రీన్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది కదా, అది స్టిఫ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ మనం కింద మనం రాఖీ కట్టడానికి లైన్ లాగా థ్రెడ్ యూజ్ చేస్తున్నాం కదా, అదైతే ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత పక్కన మీరు ఎటువంటి పూసలు ఆరెల్స్ ఇంకా ఏమైనా మీరు ఏదైతే ఎక్కించాలి అని అనుకున్నారో, నేను ఇప్పుడు ఫింగర్ పెట్టి చూపిస్తున్నా కదా, అవి ఎక్కించాలి అని అనుకున్నప్పుడు దానికంటే ముందు ముడి వేసాక ఇవన్నీ ఎక్కించి లాస్ట్కి మళ్ళీ ముడి వేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పూసలు అటు ఇటు జరగకుండా స్టిఫ్గా అక్కడే ఉండిపోతాయి అన్నమాట. హ్యాండ్కి కట్టేస్తే ఓకే, అవి ఎటు వెళ్ళవు, కట్టేస్తాం కాబట్టి. కాకపోతే అటు ఇటు జరగకుండా చూడడానికి నీట్గా కనిపిస్తుంది కదా, సో అక్కడ మీరైతే ముడి వేసుకోండి, ఓకేనా. మనం థ్రెడ్కి ఎక్కించే అన్ని పూసలు ఇక్కడ డైరెక్ట్ థ్రెడ్ నుంచి అయితే ఎక్కవు కదా. సో కొన్ని అయితే స్టిఫ్గా ఉంటాయి. అప్పుడు కొన్ని పూసలకైతే హోల్ అనేది చిన్నగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు అని అంటే, డైరెక్ట్ థ్రెడ్ అనేది స్టిఫ్గా ఉండక అది ఎక్కదు. సో ఇలా ఒక నీడిల్ ఎక్కించుకునే దారానికి దాని త్రూ ఎక్కిస్తే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ చూసారా, నేను కింద ఎటువంటి థ్రెడ్ అయితే పెట్టలేదు, డైరెక్ట్
ఫ్లవర్ లాగా ఉన్న లాకెట్ అయితే డైరెక్ట్ పెట్టేశాను, థ్రెడ్ అనేది పెట్టకుండా. సో ఎందుకు అని అంటే రొటీన్గా అందరూ చేసేలా ఎందుకు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా చూద్దామని చెప్పి పెట్టాను. సో నాకు చాలా బాగా అనిపించింది, ఇది కూడా ఒక టైప్గా బాగుంటుంది కదా అని చెప్పి అలానే పెట్టేశాను. సో మీకు ఇది నచ్చిందా, కొత్తగా అనిపించిందా లేదా కామెంట్ చేయండి, ఓకేనా. సో లేదంటే మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టాను అనుకుంటారా, మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత ల్యాగ్ ఉంది వీడియో అని. ఏం లేదండి, స్పీడ్గా పెడితే మీకు అర్థమవుతుందో లేదో నేను ఎలా చేశాను ఏంటి అనేది అర్థమవుతుందో లేదో అని చెప్పి నేనైతే కొంచెం స్లోగానే చూపిస్తున్నా. మరీ స్లో లేదు, ఉన్నదానికంటే కొంచెం స్పీడ్గా పెట్టాను, మీకు అర్థమవుతుంది అని. మరీ స్పీడ్ పెట్టలేదు. మీకైతే అర్థమైందనే అనుకుంటున్నా, అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. చాలా క్యూట్ అనిపించింది కదా నాకైతే, సో అందుకే అలా పెట్టాను ఫింగర్స్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేనైతే నెక్స్ట్ వీడియో అడ్జస్ట్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను చేసింది వైట్ కలరే ఉంది, కింద మీకు కనిపించే టేబుల్ కూడా వైట్ కలర్లోనే ఉంది కదా. సో డిజైన్ అది క్లారిటీగా తెలుస్తుందో లేదో అని చెప్పి నేనైతే కాసేపు అలానే ఉంచి పెట్టి చూపిస్తున్నా. సో కావాలని వీడియో లాంగ్ చేసిందని అలా అనుకోకండి, మీకు కనిపిస్తుందో లేదో కాసేపు అలానే పెడితే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటారు కదా అని చెప్పి అలా పెట్టాను అంతే.
ఇక్కడైతే నేను ఏదో చెప్తున్నాను అనుకోకండి, ఫింగర్స్తో ఆరెంజ్ కలర్ థ్రెడ్తో 2 చేశానని చెప్పి చెప్తున్నాను అంతే. సో ఇక్కడ నేనైతే లాస్ట్ చివర్లో ముడి వేస్తున్నా చూడండి థ్రెడ్కి. సో అలానే ముందు కూడా మీరు ముడి వేయండి. సో అప్పుడు ఏంటి అని అంటే చెప్పాను కదా, పూసలు అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. నేను ఇక్కడైతే చివర్లో ముడి వేసాను, కానీ అవి ఎక్కించడానికి ముందు అయితే ముడి వేయలేదండి. అంటే ఇప్పుడు మిడిల్లో లాకెట్ ఉంటుంది కదా, ఆ లాకెట్కి అటు ఇటు మనం పూసలు ఎక్కిస్తాం. సో లాకెట్ తర్వాత ముడి వేయాలి, ఆ తర్వాతనే ఇలాంటి పూసలు ఎక్కించిన తర్వాత మళ్ళీ ముడి వేసుకోవాలి. అది అప్పుడు ఏమవుతుందంటే మిడిల్లో లాకెట్ కిందికి అనేది వెళ్ళదన్నమాట పూసలు. లాస్ట్ చివర్లో ముడి ఉంటుంది కాబట్టి అటు కూడా లాస్ట్కి వెళ్ళకుండా ఒకే దగ్గర నీట్గా కనిపిస్తుంది. సో ఓకేనా, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు అర్థమైందనమాట, ఆ మిస్టేక్ చేశాను. మీరు ఎవరు చేయకుండా ఉండడానికి చెప్తున్నా, ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే ఆరెంజ్ కలర్ థ్రెడ్తో 4 టైప్స్ ఆఫ్ రాఖీ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో 4 రాఖీలకి కూడా ఇక్కడ డిఫరెంట్ మీరు అబ్జర్వ్ చేస్తారు అని చెప్పి 4 ఒకే దగ్గర పెట్టాను అనమాట. థ్రెడ్ అంటే మీకు అర్థమైంది కదా, స్టార్టింగ్లో నేను ఓన్లీ గ్రీన్ కలర్ ఆరెంజ్ 2 థ్రెడ్లు మాత్రమే తీసుకున్నాను అనమాట రాఖీ ప్రిపేర్ చేయడానికి. ఫస్ట్ టైం కదా ఎందుకు వేస్ట్ అన్నట్టు నేను 2 రకాల థ్రెడ్ అయితే తీసుకున్నాను. కానీ చాలా బాగా వచ్చాయి, ఒకటి కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు. సో చాలా చాలా బాగా వచ్చాయి, చూస్తే మీకు అర్థమవుతుంది కదా. కామెంట్ చేయండి ఎలా అనిపించాయి ఏంటి అని. ఇవైతే ఓన్లీ ఆరెంజ్ కలర్ థ్రెడ్తో చేశాను అనమాట. ఇన్ని రకాలుగా చేశాను. ఇందులో మీకు ఏది ఫేవరెట్, ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పక్కన వచ్చేసి గ్రీన్ రెండిట్లో ఫస్ట్ నుంచి సెకండ్ వన్ ఉంది కదా, అదైతే నిన్న లాస్ట్ వీడియోలో చూశారు కదా, అందులో చేశాను. ఫస్ట్ ఉన్న బ్లూ కలర్ది కూడా లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అందుకే ఈ వీడియోలో చూడలేదు. ఇంకా ఇప్పుడు కనిపిస్తున్న సెకండ్ గ్రీన్ అయితే స్టార్టింగ్ వీడియోలోనే చూసారు కదా ఎలా చేశాను ఏంటి అని చెప్పి. సో అంతే అన్నమాట.
ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే మిడిల్లో ఒక వైట్ కలర్ పూస అయితే పెట్టాను కదా, అదైతే నాకు సింపుల్గా మంచిగా అనిపించింది. సో ఎవరైనా సింపుల్గా ఇష్టపడేవారు ఉంటే ఈ టైప్లో నచ్చుతుంది కదా అని చెప్పి అలానే పెట్టాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ లాకెట్ ట్రై చేద్దామని చెప్పి నేను పెట్టాను, కానీ నాకు అంతగా నచ్చక డైరెక్ట్ థ్రెడ్ పైన పెట్టేశాను. అది మీరు లాస్ట్లో చూస్తారు. అయితే ఇక్కడ చూడండి, మిడిల్లో వైట్ కలర్ పూస పెడితే నాకు చాలా 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 అందంగా అనిపించింది. అంటే సింపుల్గా ఆ కలర్ కాంబినేషన్ నచ్చింది, నిజానికి చాలా బాగా అనిపించింది. సో చూడండి, నేను ఇంకొక టైప్ కూడా చూపిస్తున్నా ఇక్కడ. నా దగ్గర ఆ టైపు నేను ఇంతకుముందు చెప్పాను కదా బ్యాంగిల్స్ ఉన్నాయని, బ్యాంగిల్స్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నా. సో అప్పుడు తెచ్చినవి అయితే మిగిలితే అలా పెట్టి చూపించాను. అలా పెడితే ఎవరికైనా నచ్చితే చేసుకుంటారని. సో నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, థ్రెడ్ పైన నేను డైరెక్ట్ పెట్టి ఫ్లవర్ లాగా పెట్టేశాను అనమాట, అతికించాను డైరెక్ట్గా. సో ఇంతే, చూడండి ఎంత బాగా వచ్చాయి రాఖీస్. అన్నీ ఒకే దగ్గర పెట్టి చూపిస్తున్నాను నేను. సో మీకు అర్థమైందా లేదా అని చెప్పి లాస్ట్కి క్లియర్గా కింద పెట్టి కూడా చూపించాను. అది నెక్స్ట్ లాస్ట్ క్లిప్లో చూస్తారు మీరు. సో చూడండి ఎలా అనిపించింది ఏంటి, అన్ని రాఖీస్ ఒకే దగ్గర పెట్టాను కదా. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇంకా చేయాలా వద్దా ఇలాంటివి అని చెప్పి అది కూడా కామెంట్ చేసేసేయండి, ఓకేనా. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు, గ్రీన్ కలర్ థ్రెడ్కి మిగతా పర్పుల్ కలర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్కి డిఫరెంట్ ఏంటి అని. సో మిడిల్లో మనం లాకెట్లో పెట్టాం కదా, గ్రీన్ కలర్ది చూడండి ఎంత హైట్ వచ్చేసింది. పర్పుల్ కలర్ ఆరెంజ్ ఈ గ్రీన్ చూడండి ఎంత తక్కువగా ఎంత థిన్గా వచ్చి చాలా చాలా బాగా వచ్చాయి కదా. ఈ లైట్ గ్రీన్ లైట్ ఎల్లో అలాంటిది మీకు డిఫరెంట్ చూస్తేనే తెలిసిపోతుంది, క్లియర్గా అండ్ క్లారిటీగా, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.